ఇయ్యాల మబ్బులో పోయిందట వర్షం పడ్డా కూడా. నాకు అదే అనిపించింది ఇవాళ రాత్రి పట్టి అడిది కొర్రెలు ఏం లేవట్ నాని అడిదికి ఇప్పుడు మనం హైదరాబాద్ బస్ పోయి నేను నా జుట్టుకి ఏం పెట్టుకుంటున్నాను చాలా మంది అడిగారు. సో ఇది క్లచర్ కాదు ఫ్లక్కర్ కాదు, దీన్ని ఏమంటారు చెప్పే బన్ స్టిక్ అంటారు. ఇంతమంది మస్తు నూనె పెట్టుకున్నా, దీన్ని ఎట్లా పెట్టుకుంటారో చూపిస్తా. ఇది ఫ్లక్కర్ అనుకుంటున్నారు అందరూ. ఏ పెట్టుకోలే అది కాదు, ఇది పారాషూట్ పెట్టుకున్నా రౌండ్ తిప్పాలి. అదే ఆడ పెట్టుకున్నా ఈడ పెట్టుకోలే అత్తమ్మ. తర్వాత ఇది నాకంటే తక్కువ తీయాలి అత్తమ్మ. ఇంతే సింపుల్ గా జడ అయిపోయింది. మా ఇంట్లో లైటింగ్ సరిపోక ముఖం ఎటో వస్తుంది. ఆ కెమెరా క్లారిటీ లేదో పోయింది శేఖరు, కొత్తలేదు ఫోన్ చక్క. నాది లైటింగ్ మాకు ఎక్కువ కష్టమైంది, ఇటు కష్టపడి లైటింగ్ నాదబ్బా. నీ ఫోన్ తెచ్చిచ్చింది, ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. ఇంతసేపు కెమెరాకి అడ్డంగా ఆయిల్ చేయి ఉండే అనమాట. సో రేపు పొద్దున మ్యాక్సిమం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాం. నా చీరలన్నీ ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్తున్నాను. ఒక 3 or 4 ఉన్నాయి, అవి అటు తీసుకెళ్తాను. ఎందుకంటే దాని బ్లౌజులు నాకు కొన్ని శారీస్ పైకి పనికొస్తాయి. తర్వాత బతుకమ్మ పండుగకి వెళ్ళి బతుకమ్మ పండుగకు అక్కంచెలు తెచ్చుకునే చీరలు ఇక్కడే పెట్టిపోతాను అనమాట. పదండి, నేను పోయినసారి బతుకమ్మ పండుగ కట్టుకున్న చీరది బ్లౌజు అక్కడ ఉంది, చీర ఇక్కడ ఉంది. గట్లా వీళ్ళు ఏం చెప్తురా, వీళ్ళు మీకు కనిపించరు ఎందుకంటే అట్లా లైటింగ్ సరిపోదు. టీవీ చూస్తారు. టైం అయిందట అత్తమ్మ సీరియల్ది స్టార్ట్ అయిందా. ఇప్పుడు స్టార్ట్ కాగానే ఇది ముందు బంద్ చేయి అంటారు నన్ను. సో ఇది నేను నైట్ ఇవాళ అన్నం తిన్నా. నేను బాంబీని ఉప్మా వేసుకుంటున్నా వరకు. మీరు ఏమని చేసుకొని బాంబీని ఉప్మా వేసుకుంటా. ముందు మనం తింటే ఆయన లేదు. సో ముందు మనం బ్యాగ్ ని ప్యాక్ చేద్దాం. నీ ఏదమ్మా ఏవద్దు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా పట్టు చీరల్ని స్టోర్ చేసుకోవడానికి, నా శారీస్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బ్యాగ్స్ తెప్పించాను. అవి చూపిస్తాను. చాలా బాగున్నాయండి స్టోరేజ్ బ్యాగ్స్. వచ్చేసి మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి, అంటే 3 కలిపి ఒకే బ్యాగ్లో వస్తాయి. 269 రూపీస్ వీటి ప్రైస్. ఇవి నేను మీకు లింక్ ఇస్తాను, మేరా లింక్ త్రూ మీరు డైరెక్ట్ బై చేయొచ్చండి. సో మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ని. సో ఈజీగా ఒక ప్యాక్లో 10 శారీస్ పడతాయి. పండుగ సీజన్లో మనం ఎటైనా వెళ్ళినా, మీరు కావాలంటే బీరువాల బట్టలు స్టోర్ చేయాలన్నా ఇట్లా మంచి ఎంచక్క శారీస్ని ఫోల్డ్ చేసేసి దీంట్లో పెట్టేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా శారీస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో నా ఈ కొత్త చీరలు నేను పెట్టి చూపిస్తున్నాను మీకు. ఒక 4-5 శారీస్ పట్టినాక ఇంకా శారీస్ పట్టేంత ప్లేస్ ఉంది. ఈజీగా మీకు 10 శారీస్ పర్ఫెక్ట్గా పడతాయి. సో జిప్స్ని క్లోజ్ చేసి పర్ఫెక్ట్గా బీరువాలు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మీరు చీరలు స్టోర్ చేయడానికి ఏదైనా బాక్స్ కావాలంటే ఇది కొనుక్కోవచ్చు. సైడ్ నుంచి మనం ఏ శారీస్ పెట్టినా కూడా చూసుకోవచ్చు. ట్రావెలింగ్ చేసినప్పుడు ఊర్లోకి వెళ్తాం కదా పండుగ, అప్పుడు తీసుకెళ్ళచ్చు, బీరువాలో పెట్టుకోవచ్చు. సో ఇట్లా నేనైతే నా పట్టు శారీస్ని ఈ మధ్య ఇలా స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే నా బీరువాలో ప్లేస్ సరిపోవట్లేదు. ఇట్లా స్టోర్ చేసి సెల్ఫ్లో పెడితే సరిపోతుంది. కావాల్సి మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇవి మనకి మొత్తం 3 వచ్చాయండి, అంటే ఈజీగా 30 చీరలు ప్యాక్ అయిపోతాయి. చూసారా, అస్తవ్యస్తంగా పెడితే ప్లేస్ కూడా ఎక్కువ పడుతుంది. స్టోరేజ్ బాక్స్ ఉంది అనుకోండి, ఈజీగా బ్యాగ్లో దానికి ఈజీగా దొరికిపోతాయి అనమాట. శారీ, లంగా, జాకెట్ అన్ని కలిపి ఒక 7 పీసులు ఈజీగా పడతాయి. సో నెక్స్ట్ వచ్చేసి సూపర్గా ఉన్న బెడ్షీట్. నా బెడ్షీట్ సెలెక్షన్ మీ అందరికి వస్తుంది. సో ఈ బెడ్షీట్ పైన డీల్ ఆఫ్ ది డే ఉండింది. యాక్చువల్ ప్రైస్ 549 రూపీస్ ఈ బెడ్షీట్ది. కానీ మా 9 టిప్స్ సబ్స్క్రైబర్కి 499 రూపీస్కి మాత్రం ఈ బెడ్షీట్ ఈ రోజు కొంటే మీకు దొరుకుతుంది 24 hours లోపు. ఈ బెడ్షీట్ ఎంత బాగుందంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, లావుగా ఉన్న ఫ్యాబ్రిక్ తోటి ఉంటుంది. చాలా కంఫీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉన్న క్లాత్ ఉంటుంది. నిన్న పెద్ద బెడ్ కోసం తెప్పించాను, కాకపోతే ప్యాకింగ్లో నేను కొంచెం బిజీగా ఉండి పెద్ద బెడ్ దారుణంగా ఉంది, అందుకని చెప్పి ఈ బెడ్ పైన చూపిస్తా ఉన్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సెకండ్ బెడ్షీట్ వచ్చి ట్రయాంగిల్ షేప్స్లో మనకి డిఫరెంట్గా ఉన్న థీమ్ లాగా ట్రయాంగిల్ షేప్ వచ్చింది. హ్యాష్ కలర్లో ఉన్న బెడ్షీట్ ఇది. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో దీనికి మెత్తగా విషయాలు వచ్చాయి. ఈ బెడ్షీట్ యాక్చువల్ ప్రైస్ వచ్చి
629 రూపీస్ అండి. మీరు ఎప్పుడు నన్ను బెడ్షీట్ అక్క ఎక్కడ తీసుకుంటా అడుగుతారు కదా. సో నేను ఎక్కడ తీసుకుంటాను, నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అట్లా తీసుకుంటా ఉంటాను. సో ఇది ఒక్కొక్క సైట్ నుంచి ఒక్కొక్కటి తెప్పించాను కాబట్టి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. క్లాత్ ముట్టుకుంటేనే మీకు సూపర్గా ఉంటుందండి, తెలుస్తుంది మీకు. నెక్స్ట్ తేజ్ వారికి నచ్చే థీమ్ తోటి నేను ఇంకో బెడ్షీట్ తీసుకున్నాను. మొత్తం మనకి మిక్కీ మౌస్ వస్తాయి. సో ఈ బెడ్షీట్ మనకి గాలిపల్లికి వెళ్ళిపోతుంది అండి, ఎందుకంటే గాలిపల్లిలో బెడ్ తీసుకున్నాం అనమాట. సో దానిపైన పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నాను. మొత్తం మనకి వండర్లా థీమ్ తోటి ఉన్న బెడ్షీట్ ఇది. అన్ని మిక్కీ మౌస్లు బుజ్జి బుజ్జిగా ఉండి స్కై బ్లూ కలర్ థీమ్ తోటి పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్గా, ఓన్లీ 299 రూపీస్ ఈ బెడ్షీట్ అండి. క్లాత్ క్వాలిటీగా సూపర్గా ఉంది. సో ముట్టుకుంటే మీకు తెలుస్తుంది. నాకు ఈ కలర్స్ బాగా నచ్చాయి, పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటాయి. సో ఇది నా క్వీన్ సైజ్ అంటే ఈ బెడ్ కోసమేనండి, ఇది మా మాస్టర్ బెడ్రూమ్కి కాదన్నమాట. సో మా మాస్టర్ బెడ్రూమ్కి నేను ఏ మెజర్మెంట్స్లో తీసుకుంటా అంటారు కదా, 100/100 తీసుకుంటానండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ బెడ్షీట్ పైన డీల్ ఆఫ్ ది డే ఉంది. 499 రూపీస్ యాక్చువల్ ప్రైస్, కానీ 449 రూపీస్కి మన ఇంటి సబ్స్క్రైబర్స్కి ఇది ఈరోజు రాబోతుంది. సో మీరు కావాలంటే దీన్ని బై చేయొచ్చు. దీని థీమ్ కొంచెం రాయల్గా ఉంటుంది. నాకు ఈ లుక్ ఓవరాల్గా బాగా నచ్చింది. మీ బెడ్రూమ్కి ఒక మంచి స్పెషల్ లుక్ ఇస్తుందండి ఇది. సో ఇవి మెత్తగా వచ్చాయి, అన్నిటికీ 2 మెత్తగా వచ్చాలు వస్తాయి. బెడ్షీట్లు చాలా పెద్ద మంచిగా వస్తాయి. నేను ఇది మా కింగ్ సైజ్ బెడ్కి తెప్పించాను. సో బాగుందా, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. డీల్ ఆఫ్ ది డేని మిస్ అవ్వద్దు, మన ఇంటి సబ్స్క్రైబర్స్కి మాత్రం. సో మొత్తంగా అయితే మా ఇంట్లో లైట్ ఫోకస్ అనేది సరిపోవట్లేదు అనమాట. సో శేఖర్ అత్తమ్మ తేజం ఫోన్ చూసుకుంటూ ఆడుతూ ఉన్నాడు, అత్తమ్మ శేఖర్ ఏమో సీరియల్ చూస్తూ ఉన్నారు. నేను ఏంటంటే ఒక పొద్దున్న లేవాలి అన్న చిరాకు ఎక్కువ అయిపోతూ ఉంది. అందుకని చెప్పేసి ముందు బట్టలు సర్దుకుందాం ఏదైతే ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నాను. మా అత్త వాళ్ళ ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉంటాయని చెప్పాను కదా. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. వీటి బెడ్రూమ్స్ ఏం అనరులేండి, అంత హాల్లోనే పడుకుంటాం, కానీ రూమ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అద్దంలో మీకు నా ఫోన్ కూడా కనిపిస్తుంది. ఆ ఫోన్లో ఇది షూట్ కూడా అవుతుంది అనమాట. ఓకే, సో ఆ ఫోన్లో ఇది షూట్ కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక 10 చీరలు ఏమో ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో ప్రస్తుతం అయితే ఒక 4 చీరల్ని కొంచెం కొన్నిటికి బ్లౌజులు హైదరాబాద్లో ఉన్నాయి. సో ఆ చీరల్ని నాకు అవసరం అనుకున్న చీరల్ని తీసుకెళ్ళిపోతాను. నానా నువ్వు అట్ట అనొద్దు, సారీ చెప్పులు. సో ఆ చీరలు తీసుకెళ్ళిపోయి మళ్ళీ దసరాకు తెచ్చుకుంటాను కదా చీరలు, ఆ చీరలన్నీ ఇక్కడ పెడతా అనుకుంటా ఉన్నాను. ఒక 2-3 చీరలు ఇక్కడ ఉంచుకుంటాను, ఎందుకంటే మనం ఏం ఊరికి ఎక్కువ వెళ్ళిన ఫంక్షన్స్కి పోయి అంత సీన్ అసలే లేదు. ఈ దిక్కు మళ్ళీ కరోనా వచ్చినప్పటి నుంచి ఏమైనా చుట్టాం ఆ ఫంక్షన్ ఏదైనా ఉందా, గదే ఇంట్లో వంటగా తినడు అదొకటే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ బ్యాగ్లో ఏం చేస్తుందంటే అత్తమ్మ మ్యాక్సిమం ఏం చేస్తుందంటే, నేను తేజగడ బట్టలు ఇక్కడ చాలా వదిలేసి పెడతాను, అత్తమ్మ ఇంటికి అట్లనే పెడుతుంది. సో అవి ఎలుకలు కొట్టడం అట్లాంటివి ఏదో ఒకటి అయిపోయి దుమ్ము పట్టినట్టయితే, అందుకని చెప్పేసి తేజు మంచి బట్టలు కదా అన్ని మడతపెట్టి, వాడి బట్టలైనా కానివ్వండి నా అయినా కానివ్వండి డైలీ రెగ్యులర్ వియర్స్ వచ్చేసి మంచిగా లోపల పెట్టేస్తా ఉన్నాను. ఏంటంటే లోపల పెడితే మనకి బట్టలు కూడా బాగుంటాయి కదా. సో అట్లా పట్టుకొని పెడితే మంచి డ్రెస్సులు ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు పొట్ట పెరగడం వల్ల ఇప్పుడు నా చేతిలో ఉన్న డ్రెస్ ఉందా, అది నాకు పొట్ట దగ్గర రావట్లేదండి. సో అది ఇప్పుడు ఇక్కడ పెట్టట్లేదు, అది నేను తీసుకెళ్ళిపోతాను హైదరాబాద్కి, ఎందుకంటే తర్వాత వేసుకుంటా అని చెప్పేసి. సో ఇట్లా బ్యాగ్ ప్యాకేజింగ్ అని నడుస్తుంది. డ్రెస్సులు ఒక డ్రెస్ ఏమో తీసుకెళ్తాం, మిగిలిన డ్రెస్సులన్నీ ఇక్కడనే పెట్టుకోతాం. వేసుకున్న డ్రెస్ ఇంకో డ్రెస్ ఎక్స్ట్రా, తేజవాంది ఒకటే డ్రెస్ తీసుకెళ్తున్నాను, మిగిలింది మళ్ళీ వచ్చాడు మూతకోలు ఎందుకు ఇంకో 10-15 రోజులకి వస్తాం కదా అని అవి ఇక్కడ పెడతా ఉన్నా అనమాట. శేఖర్ మాత్రం ఆయన ఏం సర్దాలి అనేది పీకల మీదకి వచ్చినాక, అంటే ఇప్పుడు రేపు పొద్దున వెళ్తాం కదా. సో పొద్దున 4కి వెళ్తామంటే ఆయన రాత్రి 12కి పడుకునే ముందు సర్దుకుంటాడు అనమాట. నేను సర్దామంటే ఏం సర్దాలు కూడా నాకు చెప్పాడు. సో ఇవి నా శారీస్ అండి, నేను మీకు ఇంకా చెప్తాను తర్వాత ఏ శారీస్ ఏంటి అనేది. ఇది కుబేరా పట్టు శారీ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం బతుకమ్మ పండుగ అని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను. సో శేఖర్ ఏంటంటే మరి నీ బట్టలు కూడా ఇవ్వచ్చు కదా నాని అంటే, నేను బిజీగా సీరియల్ చూస్తున్నా, ఇప్పుడు నేను ఏది ఇచ్చే మూడ్లో లేనని నన్నే కోప్పడుతూ ఉన్నాడు. ఇక నీది నీ ఇష్టం అబ్బా, నేనైతే నా చీరలు తీసుకెళ్తా ఉన్నానని చెప్పేసి నా శారీస్ అన్ని పెట్టుకుంటా ఉన్నాను. మొత్తానికి అయితే ఒక 4 చీరల్ని తీసుకెళ్తా ఉన్నాను. తేజు అదొక డ్రెస్, నాదొకటి ఎక్స్ట్రా డ్రెస్ అంతే. గుడ్ మార్నింగ్. మేము గాలిపల్లిలో ఉన్నాం, ఏమైంది మనం పోలేదు, పోబుద్ది కాలేదు కాదు, వెళ్దాం అనుకున్నాం. కానీ శేఖర్కి ఏమంటారు 10కి కాల్ ఉంటుంది, కంపల్సరీ 2 డేస్ అటెండ్ అవ్వాలన్నారు. మేము పోయినా ఆ టైంకి ఊబర్లో ఉండేటోళ్ళం. మళ్ళీ తేజు గారిని నిన్న శేఖర్ కొంచెం కొట్టడం వల్ల వాడు ఏడ్చిండు. మా అత్త ఒక రండి చుట్టుకున్నది, నేను వాడితోటి ఆడుకోలేదురా, నేను వాడితోటి ఆడుకోలేదురా 10 సార్లు అన్నది. అందుకే పోవడం క్యాన్సిల్ అయింది. సాటర్డే అయినా సండే అయినా వెళ్ళిపోతాం. ఈరోజు వచ్చేసి గురువారం, ఇవాళ గురువారం అయ్యే. సో ఈరోజు గురువారం. నేనైతే నిన్న మంచిగా శారీస్ బ్యాగ్లో పెట్టేసిన, మిగిలిన అన్ని బీరువాలో పెట్టేసిన.
మళ్ళీ మేము రావడానికి కూడా లేట్ అయ్యేటట్టుంది. సెకండ్కి వస్తాం అనుకున్నాం కానీ అది కూడా వీళ్ళతో లేదు తెలీదు. సో శేఖర్ సాటర్డే అయినా సండే, ఇంకా సాటర్డే సండే అనేది ఫిక్స్ అవ్వలే. సాటర్డే ఆర్ఎల్ సండే వచ్చేసి బయలుదేరుతాం అన్నమాట. సో ఈరోజు వీడియోలో నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన 4 చీరలు చూపిస్తాను. మన పెళ్ళప్పుడు ఎల్లో చీర నాని అట్లనే ఉంది తెలుసా. పెళ్ళప్పుడు కొనలేము మనం 2 చీరలు. అలా గ్రీన్ పెళ్లి కట్టుకున్నాను. నా పెళ్లి రిసెప్షన్ ఒకటే రోజు కదా. ఎల్లో శారీ ఒకటి కొత్తది అట్లనే ఉంది. అసలు కట్టలేదే, కొత్త చీర అట్లనే ఉంది. అది ఇప్పుడు బాగానే ఉంది కానీ దానిపైకి బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఆ బ్లౌజ్ ఇప్పుడు పట్టాయి నాకు. పెళ్ళప్పుడు నా వెయిట్ 63 కేజీ. అన్ని కుట్టించుకోలేదా స్వాతి వాళ్ళ అమ్మ వాళ్ళు కుట్టినప్పుడే. సో ఆ చీరలు మీకు ఆల్రెడీ చూపించాను అనుకోండి. సో నా బ్యాగ్లో ఉన్న చీరలు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము టిఫిన్ చేయాలి. నేను ఇప్పుడే లేచాను, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేస్తాం. నాకు లెగ్ క్రాంప్స్ అనేవి నిన్నటి నుంచి చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకో తెలియదు. నైట్ నుంచి వస్తూనే ఉంది. మేము యాక్చువల్లీ పోయినాం అనుకున్నాం, రమ్య వాళ్ళకి నైట్ పోయి వెళ్తున్నాం అని చెప్పినాం, మా పెద్దమ్మ వాళ్ళకి నైట్ వెళ్తున్నాం అని చెప్పినాం. మా అన్న కూడా పొద్దునే పోయేసి డైరెక్ట్కి ఏమైనా మీ ఏడాగా పోయిర్రు అని చెప్పేసి ఎక్కడ అన్న ఇంకా వెళ్ళలేదు. ఈలోపు మా అన్న వాళ్ళు మమ్మీ ఇంకా హాస్పిటల్లోనే ఉంది. మా అమ్మకు కూడా స్టంట్ వేశారండి, కొంచెం యూరిన్కి ప్రాబ్లం అయింది, అందుకని చెప్పి స్టంట్ వేశారు. ఐసీయూలో ఉండే 5 days. నేను ప్రెగ్నెంట్ కదా, నేను వెళ్ళి చూసి వచ్చాను కానీ మళ్ళీ వెళ్ళలేదు. ఒకవేళ వాళ్ళు ఈలోపు డిశ్చార్జ్ వస్తే ఒకసారి ఇంటికి వెళ్ళి చూసేస్తా అనుకుంటున్నా. మళ్ళీ 7th month వెళ్ళకుంటే 8th month వెళ్ళొద్దు అంటారు కదా. సో ఇప్పుడైతే ఇంట్లో ఎవరు లేరు. సో అన్న వాళ్ళు వస్తే వెళ్దామని ఆలోచన ఉంది. ఇప్పుడు అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేస్తే ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారట ఏమన్నాడు అన్న? సండే మండే అన్నారే. ఈలోపు అరంతొక్కలు పోతే ఒకసారి నేను పోయి రావద్దా? ఈలోపు ఒకవేళ మా అక్క వాళ్ళు అడగాలి ఒకసారి, పోతే నువ్వు రాకుండా నేను పోయి రావచ్చు, మళ్ళీ ఇక్కడనే డ్రాప్ చేసిపోతారు. సో ఈలోపు చూడాలి. సండే మండే అంటున్నారు డిశ్చార్జ్. లైఫ్ హాస్పిటల్ కైమర్లో ఉంది అమ్మ. లైఫ్ లైన్ కోడ్ దగ్గర అనేది. సో ఆ హాస్పిటల్ ఇప్పటికి 1 week అవుతుంది. వాళ్ళు సాటర్డే జాయిన్ అయ్యారు, ఇవాళ థర్స్డే. ఎగ్జాక్ట్లీ సండే డిశ్చార్జ్ చేస్తారంట. స్టంట్ మళ్ళీ 1 month తర్వాత తీసేస్తారంట. ఇవి మా అమ్మ హెల్త్ అప్డేట్స్ అడుగుతుందంట, మన తేజుని అడిగిందంట. సో ఆ హాస్పిటల్లో కోవిడ్ కేసెస్ కూడా ఉన్నాయంట, అందుకని చెప్పేసి మొన్న వెళ్ళినప్పుడు తేజుని తీసుకువెళ్ళలేదు మేము, శేఖర్ నేను మాత్రమే వెళ్ళినాం. ఈ ఒక 2 daysలో ఒకవేళ బావ వాళ్ళు వెళ్తే ఒకసారి నేను చూసేస్తాను, ఒక పని అయిపోద్ది. వాళ్ళు ఈ మధ్య వస్తే ఒకవేళ మా ఇంటికి వెళ్తా అనుకున్నాను నేను. చాలామంది అంటారు కదా 7th monthలో అత్తగారు ఇల్లేనే కానీ పోకుంటే 8th monthలో పోవద్దట్నే. ఇప్పుడు మనం వచ్చినాయి కదా మన ఇంటికి, అట్లా మా ఇంటికి 7th monthలో వెళ్తే అప్పుడు దసరా అప్పుడు వచ్చినా పోవచ్చు అంట. మొన్న మా అక్క అంటుంది నేను ఇప్పుడు పోకుంటే మా ఇంటికి పోడునో బంధు దసరా అప్పుడు కూడా. ఆయన నేను పండగకి వెళ్ళాను, పండగకి నేను ఇక్కడే ఉంటా, తర్వాత వెళ్తా ఉంటా. సో చూడాలి ఈసారి పండగ ఎట్లయితుందో ఏంటో, ఎగ్జైట్మెంట్ అన్నమాట. రమ్య ఇటు మేము వెళ్ళిపోతాం, ఇటు రమ్య వస్తుంది. లాలా చలో ఫ్రెష్ అప్ అయిపోయి పూరి చేసేసుకుందాం. పూరి అప్ప శేఖర్ గారి స్పెషల్ టిఫిన్ ఈరోజు. ఏంటిది? వీళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి ఇష్టం అండి. తేజు పూరి అప్ప తింటాడు, శేఖర్ తింటాడు, అత్తకి కూడా బాగా ఇష్టం. నేను కర్రీ చేస్తాను, అత్త పూరి వేస్తుంది. అనుకోకుండా జర్నీ అనేది ఆగిపోయింది. సో మనం పూరి అప్ప చేసుకుందాం పదండి. సో ఇక్కడ పూరి చేయడానికి రెడీ అయిపోతా ఉన్నాము. ఆ పూరి పిండి అంటే మైదా పిండి గోధుమ పిండి మిక్సింగ్లో దొరుకుతుందండి. శేఖర్కి మైదా పిండి ఒకటి వేసిన, గోధుమ పిండి ఒకటి వేసిన పూరీలు నచ్చావన్నమాట. సో మనమైతే పూరీలు తినే బాపతి కాదండి, ఎందుకంటే మనకి అవి గోలిచ్చే స్మెల్కే వాంతి వచ్చేస్తుంది అనమాట. సో శేఖర్కి, అత్తయ్యకి, తేజుకి ముగ్గురికి పూరీలు చేస్తూ ఉంది అత్తమ్మ. నేను వచ్చేసి చాయ్లో బ్రెడ్ అనేవి తినేస్తాను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉన్నాను, అత్తమ్మ నేను పూరీలు గోలిస్తాను కానీ నాకు ఆ స్మెల్కి తినబుద్ధి కాదు, నేను గోలియకపోయినా నేను తినని చెప్పేస్తా ఉన్నాను. ఈలోపు ఏంటంటే నేను పూరి కోసం కర్రీ రెడీ చేశాను. సో పూరి కర్రీ అనేది నాకు ఒక ఫీలింగ్, నేనే బాగా చేస్తానని నా ఫీలింగ్. ఎందుకంటే నేను మా ఇంట్లో ఎప్పుడు చేయమని నన్నే చేయమంటారు. శేఖర్ గో నేను చేసింది చాలా ఇష్టం. దీన్ని బాంబే చట్నీ అంటారు, మేమైతే పిట్లా అంటాం. చాలా అంటే చాలా బాగా అవుతుంది. దీంట్లో మీరు కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్తో పాటు ఆలు వేసుకోవచ్చు. చాలామంది ఆలు గోలిచ్చి ఉడకబెట్టి వేస్తారు, అవసరం లేదండి. మంచిగా ఫ్రై చేస్తే ఆలు వట్టి అని ఉడుకుతుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే
కావాల్సినవి తీసుకొస్తా ఉన్నాను. నేను పూరి కర్రీ చేశాక అత్తమ్మ కొంచెం బయటికి వెళ్ళొస్తా అని చెప్పింది అనమాట. సో ఈలోపు పిండి నేను కలిపి పెడతాలే అత్తమ్మ అని పిండి కలిపి పెట్టాను. సో ఇక్కడ ఛాయ్లోకి నేను బిస్కెట్ తింటా ఉన్నాను. తేజ్ కూడా అప్పుడప్పుడు ఇష్టం ఉంటే ఛాయ్లో ఏదైనా తింటాడు, లేకపోతే తినడండి. సో మా అత్తమ్మ నేను శేఖర్ ఛాయ్ అనేది ఎప్పుడు ముగ్గురం కలిసి తాగుతామండి. రమ్య ఉంటే రమ్య నేను శేఖర్ అత్తమ్మ అందరం కలిసి తాగుతాం. ఈ తేజ్ వంగా చూసారు ఎట్లా మాట్లాడుతున్నాడు కెమెరా ముందు, వాడు భలే మాట్లాడుతున్నాడు. ఎంతైనా యూట్యూబర్ కూడా కనిపించుకున్నాడు. సో తర్వాత ఏంటంటే తేజుకి గోర్లు బాగా పెరిగినాయండి. పిల్లలకి గోర్లు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి కదా. సో వాడి గోర్లు కట్ చేస్తూ ఉన్నాను చిన్నగా. కొంచెం నేను లోపలికి అసలు కట్ చేయను, కానీ ఏదో లోపలికి పోయిందంట. వాడు కొద్దిసేపు దాకా ఏడుస్తే యాక్చువల్ ఏం కాలేదు వాడికి, కానీ వాడు అట్లా యాక్షన్ అన్నమాట. చప్. సో అందుకని చెప్పి శేఖర్ దానికి ఆయింట్మెంట్ పెడతా ఉన్నాడు. ఆయింట్మెంట్ ఏంటి తెలుసా, ఫెయిర్ అండ్ లవ్లీ. వాడు ఒట్టిగా మేము ఫోన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏడుస్తున్నాడు. ఆ విషయం మాకు అర్థమైంది. శేఖర్ ఏం ఆయింట్మెంట్ పెడుతున్నావు అంటే ఇదే మాకు ఆయింట్మెంట్ అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. తేజుకి ఏంటంటే కొన్ని మా అత్తమ్మ బుద్ధులు వచ్చినాయి, వాళ్ళ నాని బుద్ధులు. ఎట్లా అంటే మా అత్తయ్యకి జ్వరం వచ్చినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఇంత జండుబాం పూసుకుంటుంది. తేజు కూడా ఏదైనా తాకితే నాకు జండుబాం పెట్ట అంటాడు అనమాట. సో వాడికి విక్స్ పెడతా ఉంటుంది అనమాట. సో వాడికి అట్లా ఇష్టం. సో నేను చపాతీ పిండి, ఆ పూరి పిండి ఆల్రెడీ నానబెట్టి ఉంచి తిని దాని కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అత్తయ్య ఛాయ్ తాగి బయటికి వెళ్ళి వచ్చింది. వచ్చాక అత్తమ్మ నేను పూరీలు చేయమన్నాను. నేను ఒక్కొక్క పూరి గోలిచ్చాను. నాకు తేజు అప్పుడు 5th month నుంచి అన్నీ తగ్గిపోయాయి. మార్నింగ్ అన్నం తినేదాన్ని, నైట్ టిఫిన్ తినేదాన్ని, ఫ్రూట్స్ తినేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు నాకు 7th month అయినా నాకు ఇప్పటికీ ఏ స్మెల్ పడకపోవడం, ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ ఏవి నచ్చకపోవడం, తినే ఫుడ్ కానీ కరెక్ట్ తినే నాకు డైజెస్ట్ అవ్వకపోవడం లాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి. నేను వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ నేను ఫుడ్ తీసుకోకపోవడమే. నాకు ఏ ఫుడ్ ఇది తినాలి అనిపించట్లేదు. వెజిటేబుల్స్ అయితే నేను ఇష్టంగా ఒక పూట తినగలుగుతున్నాను, అదే కర్రీ సెకండ్ పూట తినలేను అనమాట. సో శేఖర్ తేజు పిచ్చి వస్తూ ఉన్నాడు కొంచెం. ఇక్కడ అత్తమ్మ చూసిరా, మా అత్తమ్మ భలే రౌండ్గా వేస్తుందండి పూరీలు. నాకేమో అంత రౌండ్గా రాదు. నేను ఒక్కొక్క పూరి తీసుకుంటూ గోలిస్తూ ఉన్నాను. పూరి గోలిచ్చినప్పుడే నూనె కొంచెం బెటర్గా కాగాలి, అప్పుడే పూరి అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. మీరు ఏ పిండితో పూరి చేసినా పొంగుతుందండి, కాకపోతే నూనె కాలినప్పుడు వేయాలి, అంతకు మించి ఏం లేదు. సో ఇది పూరి పిండి, ఇట్స్ నాట్ హెల్దీ. కాకపోతే మా ఇంట్లో పూరి పిండి బాగా నడుస్తుంది. అది మైదా అండ్ గోధుమ పిండి రెండు కలిపి ఉంటాయి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు పూరి పిండి లేకపోతే మైదా గోధుమ పిండి కలిపి చేస్తూ ఉంటాను. శేఖర్ పూరి పిండి అని చెప్తా ఉంటాను అనమాట. సో ఇది పఫీ పూరీలు. శేఖర్కి ఏంటంటే కొంచెం ఏమైందన్నా, శేఖర్కి ఏంటంటే కొంచెం బ్రౌన్ కావాలన్నమాట పూరీలు. సో ఇక్కడ ఇట్లా అయిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక షూట్ ఉంది, నేను ఆ షూట్ కోసం శారీ కట్టుకొని రెడీ అయిపోవాలి. ఇవి వచ్చేసి పూరీలు. అత్తమ్మ శేఖర్ తేజు మంచిగా తినేసారి. నాకు 2 పూరీలు ఉంచారు, కానీ నాకు అసలు తినాలనిపించలేదు. ఈ స్మెల్కి మధ్యలో ఒకసారి వాంతి అయిపోయింది. సో మనం డ్రాప్ అయిపోయాము. తేజు వాడు తినబెట్టాను 2 పూరీలు. నేను వచ్చేసి జామకాయ కోసుకొని తిన్నాను. చాయ్లో కొన్ని బిస్కెట్స్ తిన్నాను కదా, అవి తిన్నాను. మా ఇంట్లో చేసే ఏ వంటలో కూడా చేపల పులుసు నేను అత్తతో చెప్పించాను, నేను తినలేదండి. నాకు ఆ స్మెల్కి వాంతి వచ్చింది. చేపల పులుసు నాకు తినాలి అనిపించింది, చేసేటప్పుడు బాగా అనిపించింది, నేను తినలేకపోయాను. పూరీలు కూడా నేను తినండి, చికెన్ మటన్ ఏది వండా నేను ఏది తినానండి. నా కోసం మా ఇంట్లో తినకుండా ఉండరు కదా. సో నేను అవన్నీ తింటే మంచి ఇప్పటికీ కుంభాలు వెయిట్ గెయిన్ కూడా అయిపోయేదాన్ని. ఏమో తెలీదు, నేను వచ్చేటప్పుడు తినేదాన్ని, కానీ ఇప్పుడు నాకు ఏ స్మెల్ నచ్చట్లేదు. సో ఫైనల్గా నేను శారీ కట్టేసుకున్నాను. స్పెషల్గా ఎందుకు కట్టుకున్నాను తెలుసా, ఒక వీడియో షూట్ కోసం అండి. సో ఎలా ఉంది, బాగుందా? ఈ శారీతో చాలా మెమరీస్ ఉన్నాయి. 5 ఏళ్ళ కింద చీర అండి ఇది. కళ్ళని చీర కట్టుకున్నది. ఈ చీర క్లిప్ కూడా యాడ్ చేశాను, మంచిగా. ఇప్పుడే నేను ఒక వీడియో షూట్ చేశాను, అందుకే శారీ కట్టుకున్నాను. చిన్న బావాలి ఎక్కనే బాగుంది. అత్తమ్మ నీకు కూడా ఇట్లాంటి చీర తీసుకున్నాగా నేను? అత్తమ్మ నీకు కూడా ఇటువంటి చీర ఉందనుకుంటా. అవి 2, ఇది పూనాలదే కదా. ఇది సాటిన్ క్లాత్ టైప్ ఉంటుంది, 350 రూపాయలు దీనికి. ఇది ఎప్పుడు కొన్నా ఏమో, ఎప్పుడు కొన్నాను, తేజోడు పుట్టినాకనే 2-3 నెలలకే కొన్నా. బాగుంది సారీ. చాలా రోజుల తర్వాత కట్టడం, చాలా రోజులు అవుతుంది కదా. కానీ నేను ఇంతకుముందు చీరలు కడితే నాకు సెట్ కాకపో, ఇవి పొట్ట ఉండడం వల్ల ఎందుకో తెలియదు చీరలు మంచిగా సెట్ అవుతున్నాయి, లైక్ ఆగుతున్నాయి అన్నమాట మొత్తం మీద మంచిగా. అమ్మయ్యా. సో ఇది నా సాలని ట్రైపాడ్లా ఫోన్ని పెట్టి కష్టపడి వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు శారీ వీడియో ఒకటి షూట్ చేశాను, అందుకే ఈ శారీ కట్టుకున్నాను అండి. 350 రూపీస్. 5 years బ్యాక్ కొడుతుంది. పూరి చేసాము, బాజీ చేసాము. ప్రస్తుతం ఇప్పుడైతే ఏ కూర అంటే చేపల పులుసు ఉంది అత్తే వాళ్ళకి. నేనే ఏదైనా కూర వేసుకోవాలి. అత్తం బొబ్బెర్లు ఉడితే అత్త తొందరగా, బొబ్బెర్లు తొందరగా ఉడితే అసలు
అబ్బా తీసుకురా అత్త నేను బబ్బెల్ నాకు ఎందుకో ఇప్పుడు 4 రోజులు అయింది లెగ్ క్రామ్స్ ఎక్కువైతున్నాయి. ఆ లెగ్ క్రామ్స్ గోళీలు చాలా మంది వద్దన్నారు, అందుకని చెప్పేసి నేను శేఖర్ తేవద్దని చెప్పిన. సో కాళ్ళు నొప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, మళ్ళీ స్మెల్ వస్తుంది ఎందుకో తెలీదు. అంత పూరీలు వేస్తుంటే బాగా స్మెల్ వచ్చేది. నేను ఒక పూరి కూడా తినలే, యాక్చువల్ నాకు తినాలి అనిపించుండే ఫస్ట్. నా చేపల పులుసు గట్ల తినాలనిపించి మళ్ళీ స్మెల్ వచ్చింది. కానీ సూపర్ కుదిరిందండి, శేఖర్ అత్తం ఇష్టపడి తిన్నారు. ఇక్కడ నేను జ్యువెలరీ ఏం పెట్టుకోలేదండి, ఇది ఒక్కటే పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్. సో ఇవే పెట్టుకున్నాను, ఇయర్ రింగ్స్ మంచిగా ఉంటాయి చూడడానికి. అండ్ ఓవరాల్గా దిస్ ఈజ్ మై శారీ. సన్నగా అవడం వల్ల అప్పుడు బ్లౌజులు ఇప్పుడు వస్తున్నాయి, లేకపోతే నా హ్యాండ్ మస్తు లావు ఉండేది కదా, ఇలా పట్టకపోయేదాన్ని నేను. తేజ్ గారు పుట్టినప్పుడు నా వెయిట్ 70 kgs, అప్పుడు నేను 5 kgs మాత్రమే పెరిగాను. త్రూ అవుట్ మొత్తం ప్రెగ్నెన్సీ 70 kgs ఉన్నాను. తర్వాత పీసీఓడి రావడం వల్ల 78 నుంచి 79 అంత పోయింది. 80 మనం ఎప్పుడు కాలేదు. నాకు డాక్టర్ శృతిగా ఫస్ట్ గుర్తుందా నీకు, ఫస్ట్ చెకప్లో మీరు 90 రీచ్ అవుతారు, ఇప్పుడు మీ వెయిట్ ఎంత అడిగితే మేడం 75 76 ఉండే నా వెయిట్ అని చెప్తే మీరు 90 ఈజీగా రీచ్ అవుతారని చెప్పింది మేడం. నేను అనుకున్నా అమ్మ నేను డుమ్మి లెక్క 90 kgs అవుతారా అని చెప్పేసి. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి, డ్రెస్ వేసుకుంటా, 2 నిమిషాల డ్రెస్ వేసుకుంటా. చీర మీరు నాకు ఎన్నడో వస్తుంది, నా చీర నా పొట్ట ఇది ఆడుతుంది, పిచ్చి పిచ్చి ఆడతారు వీళ్ళిద్దరు. సో నేను ఎట్లా ఉన్నాను నాకు కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మేము ఎటుపోతున్నాం అత్తాం మనం, ఇప్పుడు మేము అంగన్వాడికి పడిపోతాం. తేజు తీసుకోపోదాం బా అత్తమ్మా, తేజులో నడిపించుకోపోదాం. సో ఇప్పుడు మేము కోడిగుడ్డు తేవడానికి పోతున్నాము. ఈ వ్లాగ్ ఇంతేనండి, చాలా చిన్న వ్లాగ్ ఇది. నా శారీ చూపిస్తాను అనుకున్నాను కదా, చూపిస్తాను. అబ్బా శేఖర్ ఈ బ్యాగ్ ఇవ్వని ఒకసారి, నాని ఈ బ్యాగ్ ఇవ్వ ఒకసారి, నేను ఇక్కడ తీసుకుపోయి చీరలు ఒకసారి చూపిస్తా. నేను ఈయనట 4 చీరలు ఉన్నాయి ఇక్కడ. నా దేడిది మాకు తెలివికి నేనేం చేస్తానంటే, చీరలు ఇక్కడ ఉన్నాయి, 2 బ్లౌజులు అక్కడనే ఉన్నాయి. బ్యాగ్ సర్దడం నిన్ననే అయిపోయింది. సో ఇంకా సాటర్డే సండేని ఇంకా డిసైడ్ అవ్వలేము అది పోవడం. సో ఇది నా ఫస్ట్ శారీ, ఇది మీషో నుంచి తెప్పించాను, సూపర్ ఉంది. ఈ చీరకి బ్లౌజ్ కూడా మనం మోడర్న్గా పెట్టించుకున్నాం. ఈ శారీ తీసుకెళ్తున్నాను, ఇది మా పెద్దమ్మోళ్ళకి బియ్యం పోసినప్పుడు కట్టుకున్నా, 700 అనుకుంటా. మా అత్తమ్మకి బాగా నచ్చింది ఆ చీర. సో ఈ చీర బ్లౌజ్ ఇది నెక్ ఇట్లా పెట్టించాను, ఇట్లా పెట్టించా. అంటే మనం చిన్న బతుకమ్మ పేర్చినప్పుడు అప్పుడు ఇప్పుడు వేసుకోవచ్చని ఈ శారీ. ఇది నా డిజైనర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు చాలా మంది అక్క బ్యాక్ నెక్ చూపించండి అన్నారు. సో దీనికి సార్ కాజల్, మా టైలర్ సార్ నిజంగా చాలా బాగా, అంటే నా బట్టలన్నీ ఆయననే డిజైన్ చేస్తాడు. నేను నాకు ఇట్లా డిజైన్ కావాలి సార్ అని చెప్పాను. సో సార్ ఆయనకు నచ్చినట్టు మంచిది చేయండి సార్ అంటే మంచి చేస్తారు. సో ఇది ముందు వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చింది శారీ, చాలా తక్కువ కాస్ట్ అండి ఇది. నెక్స్ట్ శారీ ఏంటంటే ఇది. ఈ శారీ యాక్చువల్లీ నేను ఒక్కసారి కట్టుకోలేదు, కానీ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను. ఇది బ్లౌజ్ 250 రూపీస్ క్లాత్ తీసుకొని నేను స్టిచ్ చేయించా. అన్ని మిర్రర్స్ వస్తాయి. ఇది నాకు చాలా శారీస్ పైకి మ్యాచ్ అవుతాయి, అందుకని చెప్పేసి. అదేంటో నాకు అన్ని పింక్ బ్లౌజ్లే ఉన్నాయి. సో ఇది చీర, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ ఇది బాగుంటుందండి. ఇది కొలాబరేషనే, ఎవరో పంపించారు, నాకు డీటెయిల్స్ గుర్తులేవు కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఈ శారీ మీకు తెలుసుగా, తేజ్ గారికి భోగి పళ్ళు పోసినప్పుడు వేసుకున్నాను. ఇది పరిణితి ఫ్యాషన్స్ కలెక్షన్స్, పరిణిక యూనిక్స్ అనే వాళ్ళు పంపించారు మనకి. సో దీనికి హ్యాండ్స్, ఇది డిజైనర్ బ్లౌజేనండి. దీనికి నేను హ్యాండ్స్ ఇట్లా పెట్టించాను, గోట్ నెక్, బ్యాక్ సైడ్ వచ్చేసి మట్కా గల్లా అంటారు చూడండి, మట్కా గల్లా, బ్యాక్ డోర్ హుక్స్. నేను ఇంతకుముందు తెలుసు మీకు, నేను బ్లౌజెస్ చాలా కుట్టించుకోకపోయేదాన్ని. సో ఎట్లయితే శారీ కట్టుకోవడం నేర్చుకున్నాను, అట్లా బ్లౌజులు కుట్టించుకొని శారీ కట్టుకొని చూపించడం కూడా స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఈ టైలర్ దగ్గరే కుట్టించుకుంటున్నాను కాబట్టి, ఆ సార్ దగ్గర నేను ఫస్ట్ కుట్టించుకున్న శారీ ఇదే, బాగుంటుంది. నా ఫేవరెట్ శారీ అండి ఇది, చాలా బాగా సెట్ అవుతుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇది మీషోలో కూడా మనకి అవైలబుల్ ఉంది, 700-800 ప్రైస్ మనకి, కానీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అత్తయ్యకి నాకు నేను సేమ్ తీసుకున్నాను కొంచెం. అత్తయ్యది గ్రీన్ కలర్ అండి, కుబేరా పట్టు అంటారు చూడండి. సో అది చాలా షిమ్మరిగా
ఒక 10,000 పట్టు చీర కట్టుకున్నంత ఫీల్ ఉంటుంది. సో ఇది దీని బ్లౌజ్ కూడా చాలా బాగా స్టిచ్ చేసి చేయించాను, కానీ దీని బ్లౌజ్ నేను ఇంటికి ఆల్రెడీ తీసుకుపోయి ఉన్నాను. సో ఈ బ్యాగులు ఇప్పుడైతే ఇవే ఉన్నాయి, కేజీవన్ రోడ్ డ్రెస్సులు నా ఇమేజ్. నైట్ చూపిస్తే ఇవి అర్థం కావు కాబట్టి చూపించిన. ఒకవేళ మీరు ఆ బూటా శారీ కొనుక్కోవాలంటే పరిణిక యూనిక్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, లేకపోతే మీరు మీషోలో అవైలబుల్ ఉంది. క్లాత్ ఎక్కడ తగ్గదు, ఎందుకంటే నేను ఆల్రెడీ సేమ్ శారీ మీషో కాదు షాప్ 101 నుంచి ట్రై చేశాను. ఇప్పుడు మీషో నుంచి ఇంకో శారీ తెప్పించాలనుకుంటున్నాను, చూడాలి. నాకు ఆ శారీ బాగా, నాకు ఎట్లా ఉంటుందంటే ఏదైనా చీర కొన్నాం అనుకోండి, అది బాగుంది అనుకోండి, దాంట్లో వేరే వేరే కలర్స్ ట్రై చేయాలనిపిస్తుంది, కానీ ఒకలాంటి 2-3 చీరలు మంచిగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి తీసుకోవాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు మేము పోయి కొంచెం అంగన్వాడీ దగ్గర తిరిగి వస్తాం అనమాట. ఈ వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను. బై బై, టాటా, టేక్ కేర్.